హాయ్ అండి. ఈరోజు ఆలుగడ్డ చెట్టుకి కూడా ఒక ఆలుగడ్డలు వచ్చాయి. ఒకటేంటండోయ్ 5 వచ్చాయి. ఇది పుట్టడానికి ఒక స్టోరీ కూడా ఉందండోయ్. మనం అన్ని చెట్లు పెట్టుకుంటే వస్తాయి. ఇదేం చేశాను తెలుసా, గులాబీ చెట్టు కొమ్మ అనుకోకుండా ఇరిగింది. కొంతమంది అలవేరులో, కొంతమంది ఆలుగడ్డలు పెట్టమంటున్నారు కదా అని ఇంట్లో మొలకొచ్చిన ఆలుగడ్డ ఉండే. ఆ మొలకొచ్చిన ఆలుగడ్డని 2-3 పీసెస్ చేసి 2-3 కొమ్మలుగా పెట్టినాం. దాని మీద గ్లాస్ కూడా బోర్లియమంటే డిస్పోజ్ గ్లాస్ కూడా బోర్లు ఇచ్చామన్నమాట. తీరా వారం అయ్యాక ఎట్లుంది ఏందని గ్లాస్ చూసి ఇంత పెద్దగా అయిపోయాయి చెట్లు వారానికి. అసలు ఏంటి ఈ చెట్లు పిచ్చి చెట్లా కావని తెలిస్తే అర్థం కావట్లే. ఏమో ఎలా అయితే మొలిచాయి కదా, ఉండనైతే ఉండిద్దామని చూస్తే మా ఫ్రెండ్ వచ్చి అడిగితే ఇది ఆలుగడ్డ చెట్టే అంది. ఓహో, పెట్టిందేమో గులాబీ చెట్టు కోసం పెడితే అదేమో ఎండిపోయింది, ఇదేమో ఇలా బతికేసింది అనమాట. ఇక్కడ పెట్టి కూడా 2 months ఎబో అవుతుందండి. ఈరోజు చిన్న ఆలుగడ్డ బయటికి కనపడింది. మనకు ఆరాటం ఆగదు కదా, అలా తీసి చూద్దాంలే, కాకపోతే లోపల పెడదాంలే అనుకున్నా. మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోటో పెడితే ఇది చిన్న చిన్న ఆలుగడ్డ ఏం కాదు వాడేసేసుకోండి అంది. అలా అని తీస్తే 5 వచ్చాయి, బుడ్డయ్యి బాగున్నాయి. ఏంటో అదో హ్యాపీగా ఉంటుందండి. 1,00,000 వచ్చినా ఇంత ఆనందంగా ఉండదేమో అనిపిస్తుంది. అలా ఆలుగడ్డలు కడిగేసి నీట్గా ఆ నీళ్ళు కూడా బారిపోయినండి, మళ్ళీ చెట్లకే పోస్తాను. అలా చేసి ఒక ఆలుగడ్డ ఊడకుండా అలానే ఉంది. అందుకని దాన్ని మళ్ళీ దోపేశాను, మళ్ళీ ఆ కుండీలనే పెట్టాను. చూద్దాము ఇంకొక 10 రోజులు అయ్యాక మరి పెద్దగా అవుతుందో అలానే ఉంటుందో తెలుస్తుంది. ఏంటో అండి, మన చేతులతో పెంచుకుంటే ఎంత ఆనందమో చూడండి. పిల్లల్ని పెంచుకునేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో ఇప్పుడు కూడా అదే ఆనందం వస్తుంది మనకి. మీకు కూడా ఇలానే ఫీల్ అవుతే కామెంట్లో చెప్పండి. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎప్పట్లాగానే. బాయ్.